ఎంతమందికి తెలుసు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక ఇరాన్ అమ్మాయి పాడిన శివుడి పాట తెగ వైరల్ అవుతుందని. ఆ గొంతులో ఉన్న భక్తి, అమ్మాయి చూపిస్తున్న ఆధారాలు చూస్తుంటే అసలు భక్తికి ఎల్లులు లేవని అర్థమవుతుంది. ఒకసారి ఆ సాంగ్ వినండి. ఈ పాటలో ఆ సింగర్ కొన్ని అరుదైన పాత ఫోటోలను చూపించారు. అందులో గమనించండి, సాక్షాత్ ఇరాన్ ప్రజలే శివలింగం ముందు చేతులు కట్టుకొని భక్తితో కూర్చొని ఉన్నారు. మనం దేశంలోనే కాదు, అప్పట్లో ఇరాన్ గడ్డపై కూడా శివారాధన జరిగిందని ఫోటోలు స్పష్టంగా చెబుతున్నాయి. అంతేకాదు, ఆ పాటలో ఒక పురాతనమైన కాయిన్ కూడా చూడవచ్చు. దానిపై పర్షియా అని రాసి ఉంది. కానీ ఆశ్చర్యకరంగా దానిపై సాక్షాత్తు శివుడి బొమ్మ ఉంది. ఒకప్పుడు పర్షియాగా పిలువబడే ఇరాన్ భారతదేశం లాంటి గొప్ప సంస్కృతిని కలిగి ఉండేదని ఇది ఒక పెద్ద నిదర్శనం. మరొక విషయం, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దొరికిన భగవాన్ శివుడి విగ్రహాన్ని కూడా మనం ఈ వీడియోలో చూడవచ్చు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒక్కటే, మన దేశంలో ఇంకొందరు దేవుడు ఉన్నాడా లేడా అని ఇంకా అనుమానం పడుతుంటే, సరిహద్దులు దాటిన దేశాల్లో మన దేవుడి ఆనవాళ్లు గర్వంగా కనిపిస్తున్నాయి. చరిత్ర ఎప్పటికీ అబద్ధం చెప్పదు. మన సంస్కృతి విశ్వవ్యాప్తం. ఈ ఇరానియన్ సింగర్ పాడుతున్నది కేవలం పాట కాదు, అది ఒక అద్భుతమైన చరిత్ర. హర హర్ మహాదేవ్.